నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ వరద బాధితులకు ఏపీ సర్కార్ భరోసా. ఇళ్లు, పంటలు, పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటన. అద్దెకున్న వారికి, కౌలు రైతులకు వర్తింపు. ఆపరేషన్ బుడమేరు కోసం చట్టం చేస్తామన్న చంద్రబాబు. శాశ్వత వరద నివారణే లక్ష్యమని వెల్లడి. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కానీయబోమన్న సీఎం. ప్రకాశం బ్యారేజీ నుంచి ఒడ్డుకు చేరిన ఒక బోటు. ఎట్టకేలకు ఫలించిన బెకెం సంస్థ కొత్త ప్రణాళిక. మిగిలిన పడవలు వెలికితీసేందుకు ప్రయత్నాలు. వరద విషాదం నుంచి కోలుకోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలు. పంట పొలాల్లో భారీగా ఇసుక మేటలు. ప్రభుత్వ సాయం కోసం రైతుల ఎదురుచూపులు. నేడు ఎంఎస్ఎంఈ పాలసీ ప్రకటించనున్న తెలంగాణ సర్కార్. నూతన పరిశ్రమలను ప్రోత్సహించేలా రూపకల్పన. ఆవిష్కరించనున్న సీఎం రేవంత్. భాగ్యనగరంలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనోత్సవం. గ్రేటర్ పరిధిలో 72 చోట్ల కార్యక్రమం. ట్యాంక్ బండ్ వద్ద నిరంతరాయంగా సాగుతున్న ప్రక్రియ. లెబనాన్, సిరియాల్లో ఒకేసారి వేలాది పేజర్ల పేలుడు. 9 మంది మృతి, 2750 మందికి గాయాలు. ఇజ్రాయెల్ కారణమని హెజ్బొల్లా సంస్థ ఆరోపణ. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. విజయవాడలో కిందంతస్తులో ఇళ్లు నీట మునిగిన వారికి 25,000 ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పంటలకు, జీవాలు, కోళ్లకు సైతం నష్టపరిహారం ప్రకటించారు. ఈ నెల 21లోగా 2.72 లక్షల బాధిత కుటుంబాలకు సాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఆపరేషన్ బుడమేరు ప్రారంభించి శాశ్వత వరద నివారణ చర్యలు చేపడతామని తేల్చి చెప్పారు. వరద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల వల్ల ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టిస్తామన్నారు. విజయవాడలో నీట మునిగిన ప్రతి ఇంటికి 25,000, మొదటి అంతస్తులో ఉండేవారికి 10,000, ఇతర ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీళ్లొచ్చిన వారికి 10,000, చిరు వ్యాపారులకు 25,000 చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. ద్విచక్ర వాహనాలకు 3,000, 3 చక్రాల వాహనాలకు 10,000 చొప్పున అందిస్తామన్నారు. ఫిషింగ్ బోట్, నెట్ పాక్షికంగా దెబ్బతింటే 9,000, పూర్తిగా దెబ్బతింటే 20,000 ఇస్తామని స్పష్టం చేశారు. చేనేత కార్మికులకు ఒక్కో ఇంటికి 25,000 అందిస్తామని తెలిపారు. 40 లక్షల నుంచి 1.5 కోట్ల టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఈలకు 1,00,000, 1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉంటే 1,50,000 చొప్పున చెల్లిస్తామని చంద్రబాబు వివరించారు. సెరికల్చర్కు వరి, చెరుకు, పత్తి, వేరుశెనగ తొలి పంటలకు హెక్టార్కు 25,000 చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు. ఒక్కో కోడికి 100, పశువుల పాకలు దెబ్బతింటే 5,000, పశువులకు 50,000, ఎద్దులకు 40,000, దూడలకు 25,000, గొర్రెలు, మేకలకు 7,500, ఎడ్లబండ్లు కోల్పోయిన వారికి కొత్తవి అందజేస్తామన్నారు. పసుపు, అరటికి హెక్టార్కు 35,000 చొప్పున సాయం అందిస్తామన్నారు. మొక్కజొన్న, కొర్ర, సామ, రాగులకు హెక్టార్కు 15,000 చొప్పున ఇస్తామన్నారు. బైక్లకు బీమా, మరమ్మతులకు సంబంధించి 9,000కు పైగా క్లెయిమ్లు పరిష్కరించామని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు 71 కోట్ల మేర క్లెయిమ్లు చేశారని తెలిపారు. 6 కోట్లు చెల్లించామన్నారు. 6,000 క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. తాము ప్రకటించిన సాయం నిజమైన బాధితులకు మాత్రమే అందిస్తామని తేల్చి చెప్పారు. నేనిచ్చిన ప్యాకేజ్ అంతా నిజమైన బాధితులకు చేరాలి. పట్టణ ప్రాంతాల్లో, పల్లెటూరు సెమీ టౌన్స్ లో కూడా ఎవరైతే రెంట్కుండే వాళ్ళకే వెళుతుంది. ఆ ఇంటి ఓనర్కి కాదు. ఇంటి ఓనర్కి ఏదైనా ఉంటే, ఇల్లు రిపేర్లు వస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. నేనిచ్చే ప్యాకేజీ మాత్రం నష్టపోయిన వాళ్ళకే చేరుతుంది. రైతులు ఎవరైతే ఉన్నారో లీజుకి ఇచ్చున్నారో టెనెంట్ కింద, కౌలు రైతుకే వెళుతుంది. అది మళ్ళా ఒకసారి అష్యూరెన్స్ ఇస్తున్నా, ఒకసారి మేము చెక్ చేసుకుంటాం. ఒక రోజు లేట్ అయినా వాళ్ళకే చేరేస్తాం. బుడమేరు ఆక్రమణలు తొలగించడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రెండోది, ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండడానికి ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేస్తాం. ఎలాంటి చట్టం దేవాలో తీసుకొస్తాం. కృష్ణాలో 2 పక్కల 2 సమస్యలున్నాయి. ఒక పక్క బుడమేరు వల్ల కొల్లేరుకు వాటర్ పోతుంది. ఏదైతే బుడమేరు డైవర్షన్ స్కీమ్ ఒకటి ఉంది, అది VTPS ద్వారా కృష్ణా నదికి వస్తుంది. అయితే కృష్ణా నదిలో నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు అది పొంగితే ఆ నీళ్లు లోపల పోయే పరిస్థితి. అది మళ్ళా కొల్లేరులో మళ్ళా నీళ్లుగానే వస్తే అది కూడా ప్రాబ్లం ఉంటుంది. దీనికి కూడా ఆలోచిస్తున్న, వీలైతే కిందనేమైనా తీసుకుపోయి కృష్ణా నదిలో వదిలిపెట్టచ్చా అని. బుడమేరు వాటర్ కూడా లోయర్ లెవెల్లో.
కొన్ని రాజకీయ పార్టీలు పిచ్చి పట్టిన ఏనుగులుగా మారాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మునిగిందనే ప్రచారంపై మండిపడ్డారు. మీ ఇంటి మీద నీళ్లు వస్తాయని ఆకాశంలో పోతాను, ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలా. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు? విషయం కక్కుతారా? ఎందుకంటే విషయం కక్కడం విశాఖపట్నం ఉదేమైంది? నేను పులివెందుల్లో పెడితే ఏమవుతుంది? తిరుపతికి ఫ్లడ్ రాలేదా? ఏ సిటీ సేఫ్? నెల్లూరు రాలా? మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది? కర్నూలు కొట్టుకుని పోయే పరిస్థితి లేదా? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. మీరు చేసిన ఏదో పనులకి నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి మీరు. విశాఖ ఉక్కుని శాశ్వతంగా లాభాల బాట పట్టేలా అందరం కలిసి పనిచేద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు ఏపీకి సెంటిమెంట్ అని ఆయన అన్నారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం కానియకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. మొన్నే మాకు మీటింగ్ జరిగింది. కుమారస్వామి గారు, ఫైనాన్స్ మినిస్టర్, నేను డిస్కస్ చేశాం. ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను. ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా, అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా, దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే స్లోగన్ ని నిజం చేయాలంటే మీలో కూడా మార్పు రావాలి. అందరం కలిసి పనిచేసి దాన్ని పటిష్టంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరిపైన ఉంది. టోటల్ గా స్ట్రీమ్ లైన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాం. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సిద్దమవుతోంది. ఈ మేరకు నేటి మంత్రివర్గ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బీసీ సంరక్షణ చట్టం రూపకల్పనకు ముఖ్యమంత్రి ఆదేశించారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపొందించనున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన డైట్ బిల్లు బకాయిలు 110 కోట్లు విడుదల చేయనున్నట్టు చెప్పారు. బీసీ స్టడీ సర్కిళ్లు బలోపేతం చేస్తామని, బీసీ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరించి వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు. 26 జిల్లాల్లో బీసీ భవన్ల నిర్మాణం, 68 కాపు భవనాల నిర్మాణానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఏదైతే గత ప్రభుత్వంలో నిలిచిపోయిన డైట్ బిల్లులు కూడా 110 కోట్ల రూపాయలు బకాయిలను విడుదల చేయబోతున్నాం. 20 కోట్ల 52 లక్షల రూపాయలు కాస్మెటిక్ ఛార్జీలు బాకీలు కూడా విడుదల చేయబోతున్నాం. అదేవిధంగా హాస్టల్స్లో సాధారణ మరమ్మతులు గత 5 సంవత్సరాల నుంచి ఎలాంటి మరమ్మతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. 10 కోట్లు కూడా విడుదల చేయబోతున్నాం. అదేవిధంగా ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల నిమిత్తం కేంద్రం వాటా 133 కోట్ల రూపాయల పాటు వస్తుంది. దానికి రాష్ట్ర వాటా 89 కోట్లు మనం కేటాయించాలి. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం పాలసీకి మంత్రివర్గం నేడు ఆమోద ముద్ర వేయనుంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి తేవడంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలు నిర్వహించాలా లేక ప్రైవేటుకు అప్పగించాలా అనేది మంత్రివర్గంలో నిర్ణయించనున్నారు. ఇసుక మైనింగ్ విధానంపైన కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వరద ముంపు బాధితులకు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 రోజుల క్రితం వరకు పచ్చని పంటలతో కళకళలాడిన పొలాలు ఇప్పుడు ఎటు చూసినా ఇసుక మేటలు, రాళ్లు, రప్పలతో దర్శనమిస్తున్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టిన పొలాలు 5 అడుగుల మేర వేసిన ఇసుక మేటలతో కర్షకులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వాటిని తొలగించి తిరిగి కోలుకోవడానికి ప్రభుత్వం ప్రకటించిన సాయం ఏ మూలకు సరిపోదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలు అన్నదాతకు తీరని నష్టం మిగిల్చాయి. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే 79,914 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 54,045 మంది రైతులు పంట నష్టపోయారు. 41,450 ఎకరాల్లో వరి పైర్లు ధ్వంసం కాగా 30,460 మంది రైతులు పెట్టుబడులు కోల్పోయారు. 31,119 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. పొలాల్లో మేట వేసిన ఇసుక, రాళ్లు, రప్పలతో అన్నదాత పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఖమ్మం అర్బన్, ఖమ్మం గ్రామీణం, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, చింతకాని మండలాల్లో పంట క్షేత్రాలు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. ఎకరం 12 గుంటలు ఇక్కడ నష్టపోయినాం. అక్కడనేమో 2 ఎకరాల 3 గుంటలు. అక్కడ నిమ్మ తోట కూడా ఖరాబ్ అయిపోయింది. అంతా కొత్తగా పోయింది. ఇట్లనే
మొత్తం మీద 1,50,000 జరగవచ్చు. మరి ఘోరం అండి. అసలు అరకపని ఇట్లా మందు దాగి తగ్గించే కాడికి వచ్చింది ఈ ప్రభుత్వం వల్ల. అసలు ఏమి 10,000 అంటారు, 10,000 ఇంటికైతే 20,000 ఇంటికైతే అసలు వాళ్ళు వేసిన ఒకటే చేయకుండా ఒకటి అసలు అవసరం. ఇప్పుడు రైతు బంధువులు అంటే రైతు బంధువులు కూడా వాళ్ళే. మున్నేరు వరదకు ఖమ్మం గ్రామీణం, ఖమ్మం అర్బన్ మండలాల్లోని పంట పొలాలు కోతకు గురయ్యాయి. ఆకేరు ఉధృతికి తిరుమలాయపాలెం మండలంలో పంటలు నాశనమయ్యాయి. పాలేరు ఏటి వరదలతో కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లోని వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. ఎకరా వరి సాగుకు ఇప్పటికే 20,000 వరకు పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు వరదపాలు కాగా ఇసుక మేటలు తొలగించడంతో పాటు చదును చేసేందుకు నాణ్యమైన మట్టి పోయాల్సి ఉంటుంది. ఇలా ఎకరాకు 50,000 రూపాయల వరకు ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇదంతా మా దగ్గర ఇదంతా మేట పెట్టేసి డోక్కపోయింది. రోడ్డు పక్క అటు బ్రిడ్జి అవతల ఒక 2 ఎకరాలు ఉంటుంది, అది డోక్కపోయింది. ఒక ఎకరం ఉంటుంది, అది కూడా మొత్తం చనిపోయింది మేట పెట్టేసి. దానికి మినిమం ఒక 2 లక్షల దాకా కావాలా. మాకు వరి సాగు 3 ఎకరాల భూమి వరి సాగు చేసినాం. మొత్తం మీటర్ లోతున భూమి నెట్టపోవడం జరిగింది. పంటకి మనం సాగు చేసిన ఖర్చు 40,000 వచ్చేసింది. భూమి దాన్ని మళ్ళీ సరి చేసుకోవడానికి ఎకరానికి ఒక 50,000 ఖర్చు వచ్చింది. ప్రభుత్వం ఆదుకోవాలని మనం కోరుతున్నాం. పాలేరు నియోజకవర్గంలోనే 5,000 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు అధికారులు గుర్తించారు. ఎకరాకు 50,000 ఖర్చు లెక్కన చూస్తే నియోజకవర్గ రైతులపై మొత్తం 25 కోట్ల మేర అదనపు భారం తప్పేలా లేదు. ఒక్క పాలేరు ఏటి పరివాహక ప్రాంతంలోనే 1,200 ఎకరాల్లో పంట భూములు పూర్తిగా కోతకు గురైనట్లు అధికారులు గుర్తించారు. వీటిని మళ్లీ బాగు చేయాలంటే ఎకరాకు 1,00,000 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఒకవేళ ఇసుక మేటలు తొలగించకపోతే రాబోయే 2-3 పంటల దిగుబడులపైన ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మళ్లీ లక్షలు పోసి పొలం బాగు చేసుకునే పరిస్థితి లేక ఏం చెయ్యాలో దిక్కుతోచట్లేదని కర్షకులు చెబుతున్నారు. నేను 6 ఎకరాల పొలం సాగు చేశాను. మొత్తం ఇసుక మేటలు పెట్టి, మొత్తం దుబ్బ పెట్టి, రాళ్ళు పెట్టి మొత్తం పాడైపోయింది వరద వల్ల. అందువల్ల నష్టపరిహారం చాలా, దానికి మొత్తం పూచలేని వ్యవహారం. దానికి దాదాపు 5-6 లక్షలు ఖర్చు వస్తుంది. భూమి కూడా పూర్తిగా సారమైన భూమి కూడా మొత్తం కొట్టకపోయి రాళ్ళు తేలినాయి. ఈ రోడ్లు కూడా గొల్లైనాయి. పత్తి వేసినాం, పత్తి మునిగిపోయింది. మొత్తం మేటలో పెట్టినాయిగా. బాగు చేయాలంటే ఎకరానికి 1,00,000 అవుతాయి. ఈ మట్టి ఎక్కడి నుంచి తీసుకురావాలా? మట్టి సదుపాయం కూడా దగ్గరలో లేదు కదా. ప్రభుత్వం ఇప్పటికే ఎకరాకు 10,000 రూపాయల సాయం ప్రకటించింది. ఇది ఏమాత్రం సరిపోదని రైతులు చెబుతున్నారు. అయితే పరిహారం పెంపు అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి పొంగులేటి చెబుతుండడం వారికి కొంత భరోసానిస్తోంది. నిజము, వారి రైతన్నది 10,000 రూపాయలు ఏ మూలకి సరిపోను మాట వాస్తవం. కానీ రాష్ట్ర పరిస్థితి కూడా రైతన్నలకు తెలుసు. 4 ఫీట్లు ఏంటి, కొన్ని చోట్ల ఇప్పుడు మన ఎదురుగా అయితే 5-6 ఫీట్ల ఎత్తున మేటలేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. కేంద్ర ప్రభుత్వ బృందం కూడా చాలా ఎత్తులు ఉందని చెప్తున్నారు. తప్పకుండా కేంద్ర సహాయం వచ్చిన తర్వాత మళ్ళీ రైతన్నలకి మేటలు తీసే కార్యక్రమం ఎట్లనేది కూడా రాష్ట్ర ప్రభుత్వము దాని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టుద్దని. ఖరీఫ్ సీజన్లో గడిచిన 5 ఏళ్లలో తెలంగాణలో అతి తక్కువగా పంటలు సాగయ్యాయని, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించిన మనో రికార్డ్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. సమర్థంగా నడిచిన ఒక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రత్యేక నైపుణ్యం అవసరమని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. రుణమాఫీ అమల్లో ప్రభుత్వ తప్పిదాలు, రైతు బంధు గురించి నోరు మెదవకపోవడం ఈ దురదృష్టకర పరిస్థితికి కారణమని కేటీఆర్ విమర్శించారు. ఈ దుస్థితిని సరిదిద్దేందుకు ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా అని ప్రశ్నించారు. రైతులందరికీ రుణమాఫీ, రైతు భరోసా నిధులు ఎప్పుడు అందుతాయో తెలంగాణ ప్రభుత్వం చెప్పగలదా అని కేటీఆర్ అడిగారు. తెలంగాణలో నూతన ఎంఎస్ఎంఈ పాలసీని నేడు ప్రభుత్వం ప్రకటించనుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల విధానాన్ని ఈ ఉదయం 11 గంటలకు శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. నూతన పారిశ్రామిక విధానాలను రూపకల్పన చేస్తున్న ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని తయారు చేసింది. కొత్త పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడంతో పాటు ఎంఎస్ఎంఈల సమస్యలను పరిష్కరించేలా కొత్త పాలసీ ఉంటుందని చెబుతోంది. ఎగుమతులు, కొత్త లైఫ్ సైన్సెస్, మెడికల్, టూరిజం, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల పాలసీలను కూడా త్వరలో ప్రభుత్వం విడుదల చేయనుంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బంగారుపల్లిలో 13,50,000తో ఏర్పాటు చేసిన కంటైనర్ ప్రభుత్వ పాఠశాలను తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అటవీ ప్రాంతాల గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయడానికి కేంద్ర అటవీ శాఖ నిబంధనలు అడ్డొస్తుంటాయని సీతక్క తెలిపారు. ఈ కారణం వల్లనే ములుగులోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా గిరిజన బిడ్డలకు విద్యను అందించాలనే ఉద్దేశంతోనే కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేసినట్టు సీతక్క వివరించారు.
తుపాకులగూడెంలో ఒక స్కూల్ ఓపెన్ చేసినాం. కనీస అవసరాలు కూడా తీర్చలేకుండా కొన్ని స్కూళ్ళు ఉంటే వాటిని కూడా ఈరోజు మరి బంగారుపల్లిలో ఒక కంటైనర్ స్కూల్ను కూడా మేము ప్రారంభించడం జరిగింది. వైల్డ్ లైఫ్ ప్రాంతాలలో, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు తక్షణంగా విద్యార్థులకు కానీ పేషెంట్లకు కానీ మరి సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని కంటైనర్ హాస్పిటల్స్ కానీ కంటైనర్ స్కూల్స్ కానీ ఏర్పాటు చేసి మా కలెక్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు, నేను ఈ జిల్లాలో మరి వినూత్నంగా కొన్ని కార్యక్రమాలు ప్రజల యొక్క తక్షణ అవసరాలు, విద్యార్థుల అవసరాలు, పేషెంట్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉంటే కూడా కొంతమంది కావాలని రకరకాలుగా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన క్రతువు విజయవంతమైంది. నవరాత్రుల్లో భక్తుల విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యను భక్తులు గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. జంట నగరాల నలుమూలలు, శివారు ప్రాంతాల నుంచి గణేశుడి శోభాయాత్ర సాగర్ దిశగా కన్నుల పండుగగా సాగింది. నిన్నటి నుంచి నిరంతరాయంగా మహా నిమజ్జన క్రతువు కొనసాగుతూనే ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో అర్ధరాత్రి దాటే వరకు 1,05,707 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 72 ప్రాంతాల్లో అధికారులు గణపతి నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయగా పార్వతీ తనయునికి భాగ్యనగరం ఘనంగా వేడుకలు పలికింది. వినాయక చవితి సందర్భంగా భక్తకోటి ప్రతిష్ఠించిన బొజ్జ గణపయ్యలో విశేష పూజలు అందుకుని చతుర్దశి రోజు గంగమ్మ ఒడికి చేరారు. మహానిమజ్జనానికి సోమవారం రాత్రి నుంచే అంకురార్పణ జరిగింది. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతిని శోభాయాత్ర తరువాత నిన్న మధ్యాహ్నమే ప్రత్యేక క్రేన్ సాయంతో గంగమ్మ ఒడికి చేర్చారు. లడ్డూ వేలంతో తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకున్న బాలాపూర్ గణనాథుని శోభాయాత్ర ఘనంగా సాగింది. 30,01,000 రూపాయలకు కొలను శంకరెడ్డి బాలాపూర్ గణేష్ లడ్డూ దక్కించుకున్నారు. ఆ తర్వాత పాతబస్తీ, చార్మినార్, మొజాంజాహీ మార్కెట్, ఆబిడ్స్ మీదుగా ఏకదంతుని శోభాయాత్ర సాగింది. 11 గంటలకు పైగా జరిగిన శోభాయాత్ర అనంతరం బాలాపూర్ గణనాథుని నిమజ్జనం నిర్వహించారు. జంట నగరాల నలుమూలల శివారు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు తరలివచ్చాయి. విభిన్న రూపాల్లో ఉన్న గణేష్ ప్రతిమల్ని అత్యంత భక్తి శ్రద్ధల మధ్య నిమజ్జనం చేశారు. గణేష్ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారు ఆడుతూ పాడుతూ లంబోదరునికి వీడ్కోలు పలికారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, పీపుల్స్ ప్లాజా, స్ఫూర్తి స్థల్ ప్రాంతాల్లో క్రేన్ల సాయంతో నిమజ్జనం చేశారు. రాత్రి నుంచి విరామం లేకుండా మహానిమజ్జన క్రతువు కొనసాగుతూనే ఉంది. నిమజ్జనం సాఫీగా సాగేలా తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. వివిధ శాఖలు, విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిమజ్జన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లుంబిని పార్క్ మొదలు ఖైరతాబాద్ గణనాథుణ్ణి నిమజ్జనం చేసే క్రేన్ వరకు కాలినడకన పర్యటించి పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు, ఆపరేటర్లతో మాట్లాడారు. జిల్లాల్లోనూ వినాయకుడి నిమజ్జనం కోలాహలంగా నిర్వహించారు. బుల్డోజర్ న్యాయాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తమకు వర్తించవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో నేరస్తులు, నిందితుల ఆస్తుల కూల్చివేతలకు మాత్రమే ఆ ఆదేశాలు వర్తిస్తాయన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మించిన వాటిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తోందని గుర్తు చేశారు. నేరస్తులు, నిందితులకు సంబంధించిన ఎలాంటి ఆస్తుల జోలికి హైడ్రా వెళ్లడం లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. తక్కువ ధరకే పేదల ఆకలి తీర్చుతున్న అన్నా క్యాంటీన్ల సంఖ్య మరింత పెరగనుంది. రేపు మరో 75 అన్నా క్యాంటీన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా రెండో విడత క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. మొదటి విడతలో ఆంధ్రప్రదేశ్లోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రారంభించిన 100 అన్నా క్యాంటీన్లు రోజు పేదల కడుపు నింపుతున్నాయి. దశలవారీగా 203 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న భారీ బోట్లను ఒడ్డుకు తెచ్చేందుకు బెకెమ్ ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు అమలు చేసిన సరికొత్త ప్రణాళిక ఫలించింది. 2 భారీ పడవలను గడ్డర్లతో అనుసంధానించి నీటిలో చిక్కుకున్న బోటుకు కట్టి వాటి సాయంతో
దాన్ని బయటకు తీశారు. 40 టన్నుల బరువున్న ఆ భారీ పడవ నీరు, ఇసుక చేరడంతో 100 టన్నులకు చేరింది. దీంతో 300 టన్నుల పైగా బరువు లాగే 2 భారీ పడవలను ఆ బోటుకు కట్టి లాగేందుకు యత్నించగా మొరాయించాయి. తరువాత బరువు లాగేందుకు మరో 2 భారీ పడవలను రప్పించి బయటకు తెచ్చారు. ఎట్టకేలకు బోటు క్రమంగా ముందుకు కదలడంతో పున్నమి ఘాట్ వద్ద ఒడ్డుకు చేర్చారు. ఈ నెల 1న 4 పడవలు ఎగువ నుంచి వరద ప్రవాహంలో వేగంగా వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను బలంగా గుద్దుకున్నాయి. ఆ తీవ్రతకు 67, 69, 70 గేట్ల వద్ద ఉన్న 17 టన్నుల బరువైన కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. బెకెమ్ ఇన్ఫ్రా అనే సంస్థ ఆ బోట్లను తొలగిస్తోంది. గేట్ల వద్ద చిక్కుకుని ఉన్న మరో 2 భారీ, ఒక మోస్తరు బోట్ను కూడా ఇదే విధానంలో తొలగించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి మరికొందరు దాతలు సాయం అందించారు. హిందూజా గ్రూప్ సంస్థ ప్రతినిధులు ఆర్వీఆర్ చౌదరి, కె వేణుగోపాల్ 5 కోట్ల రూపాయలు, హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ ద్వారా 2.50 కోట్ల రూపాయలు, అశోక్ లేలాండ్ ద్వారా 2.50 కోట్ల రూపాయలు అందించారు. విక్రమ్ ఆదిత్య గౌరినేని, గల్లా అరుణకుమారి అమరరాజా సంస్థ తరఫున 2 కోట్లు చంద్రబాబుకు ఇచ్చారు. సి సెల్వం, అశ్విని ఫిషరీస్ కోటి, వెల్కమ్ ఫిషరీస్ ప్రతినిధి కె ఆనంద్ కోటి రూపాయల చొప్పున అందించారు. ఎస్ఎంఎస్ ఫార్మా లిమిటెడ్ రమేష్ బాబు పొట్లూరి 1 కోటి రూపాయలు, శ్రీరామ్ సేవా సంకల్ప్ ఫౌండేషన్ తరపున వైఎస్ చక్రవర్తి కోటి రూపాయలు ఇచ్చారు. ఆస్ట్రో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సుమన్ సిన్హా కోటి రూపాయలు, కేసీపీ లిమిటెడ్ కవితా దత్ కోటి రూపాయలు, విన్స్ బయో లిమిటెడ్ సిద్ధార్థ దగా 51 లక్షలు విరాళంగా ఇచ్చారు. పట్టాభి ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి బి శ్రీనివాస్ 50 లక్షలు, సంగం మిల్క్ తరఫున ధూళిపాళ్ల నరేంద్ర 50 లక్షలు అందించారు. జిఆర్టీ జ్యువెలరీస్ జిఆర్ తంగమాళిగ 25 లక్షలు, పులివెందుల ప్రజలు బీటెక్ రవి 10 లక్షలు, డాక్టర్ సునీతారెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి దంపతులు 10 లక్షలు ఇచ్చారు. ఇంకా అనేక మంది దాతలు తమ వంతు సాయం అందించగా వారికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దుమారాన్ని రేపుతోంది. ఈ ఉదంతంపై ఇప్పటికే నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టాలీవుడ్లోని లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ కూడా విచారణ జరుపుతోంది. కొరియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి జానీ మాస్టర్ను తాత్కాలికంగా తప్పించాలని కమిటీ సిఫారసు చేసింది. హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో సమావేశమైన కమిటీ సభ్యులు సినిమా అవకాశాలు పోతాయనే చాలా మంది అమ్మాయిలు తమకు జరుగుతున్న అన్యాయాలపై ఫిర్యాదు చేయడం లేదన్నారు. జానీ మాస్టర్ వ్యవహారంలో బాధిత యువతి ముందే తమ కమిటీని ఆశ్రయించిందన్నారు. ప్రతిభ ఉన్న అమ్మాయిలకు పరిశ్రమలో ఎప్పుడూ అవకాశాలు లభిస్తూనే ఉంటాయని తెలిపారు. బాధిత యువతికి ఒక పెద్ద నిర్మాణ సంస్థ, ఓ అగ్ర నటుడు అవకాశం కల్పించారని చెప్పారు. ప్రభుత్వం గతంలో నియమించిన కమిటీ రిపోర్ట్ బయటికి వస్తే పటిష్టమైన మార్గదర్శకాలు రూపొందించుకునేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎంక్వైరీలో ఇద్దరు స్టేట్మెంట్స్ పూర్తయిపోయాయి. అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ వీ హావ్ 90 days టు ఫినిష్ ఆఫ్ అండ్ గివ్ అ రిపోర్ట్. కానీ 90 days లోపలే అయిపోతుంది మా కేసు 100% బికాస్ వీఆర్ ఆన్ ద ఫాస్ట్ ట్రాక్. దిస్ ఈస్ సెక్షువల్ హారాస్మెంట్ అట్ ద వర్క్ ప్లేస్ అండ్ వీ వాంట్ టు మేక్ అవర్ ఇండస్ట్రీ టు బి అ సేఫ్ ప్లేస్ ఫర్ ద విమెన్ టు వర్క్. ఎప్పుడైతే మీడియా ఈ రకమైనటువంటి స్టోరీస్ ని ఇన్సెన్సిటివ్ గా పోర్ట్రే చేస్తుందో, వెన్ విమెన్ యాక్చువల్లీ వాంట్ టు కమ్ అవుట్ అండ్ స్పీక్, వాళ్ళని మనం లూజ్ అయిపోతున్నాం. మేము we wanted to protect the identity of the girl and do something, but లీగల్ రెస్పెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి వీ హ్యాడ్ టు ఆస్క్ హర్ టు గో టు ది పోలీస్. మా పరిధి వేరు, తన పరిధి వేరు. మా పరిధిలో మేము ఎంక్వైరీ ఫినిష్ చేస్తాం. నివురుగప్పిన నిప్పులా ఉన్న పశ్చిమాసియాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. లెబనాన్, సిరియాల్లో పలుచోట్ల హెజ్బల్లా మిలిటెంట్ గ్రూప్ సభ్యులకు చెందిన పేజర్ పరికరాలు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ఘటనలో 8 ఏళ్ల చిన్నారి సహా 9 మంది మృతి చెందారు. 2750 మంది గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ మంత్రి ఫిరాజ్ అబైద్ వెల్లడించారు. వారిలో 200 మందికి తీవ్ర గాయాలైనట్టు చెప్పారు. ఇజ్రాయెల్ రిమోట్ ద్వారా ఈ పేలుళ్లకు పాల్పడినట్లు హెజ్బల్లా సంస్థ ఆరోపించింది. తొలుత వేడిగా మారిన పేజర్లు తర్వాత పేలిపోయినట్టు తెలుస్తోంది. చేతులకు, ప్యాంట్, జేబుల వద్ద గాయాలతో లెబనాన్ రాజధాని బీరూట్ శివార్లలో అనేక మంది పడిపోయారు. వారికి అత్యవసర వైద్యం అందించాలని లెబనాన్ ఆరోగ్య శాఖ ఆదేశించింది. వైర్లెస్ పరికరాలను వినియోగించొద్దని సిబ్బందికి సూచించింది. పేజర్ దాడుల్లో ఇరాన్ రాయబారి గాయపడినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ సెల్ ఫోన్లను ట్రాక్ చేసే ప్రమాదం ఉందని, వాటిని వాడొద్దని హెజ్బల్లా సభ్యులకు ఆ సంస్థ అధినేత హసన్ నస్రల్లా ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో హెజ్బల్లా పేజర్లను వినియోగిస్తోంది. అవి వేలాదిగా పేలిపోవడంతో ఇజ్రాయెల్, హెజ్బల్లా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగనున్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఆతిషి త్వరలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో ఢిల్లీలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అప్పుడే ఆతిషి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఉప ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రకటించే అవకాశం లేదని తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఈ రాజీనామా లేఖను ఆమోదం కోసం గవర్నర్ సక్సేనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు పంపనున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని ఆతిషి ఇచ్చిన లేఖను సైతం రాష్ట్రపతికి ఆయన పంపనున్నారు. కేజ్రీవాల్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత ఆతిషిని ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానిస్తారు. ఢిల్లీకి ఇప్పటి వరకు 2 మహిళలు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్, బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ ఆ బాధ్యతలను చేపట్టారు. ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రిగా ఆతిషి నిలవనున్నారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇవాళ 24 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. పీర్ పంజల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న 7 జిల్లాల్లో 10 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటింగ్ జరుగుతోంది. 24 అసెంబ్లీ స్థానాల్లో 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 23 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. నిరాశ్రయులైన 35,000 మందికి పైగా కశ్మీర్ పండిట్లకు ఈ 24 స్థానాల్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. 3,276 పోలింగ్ స్టేషన్లు ఉండగా 14,000 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 2019 ఆగస్టులో కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్లో తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. వంట నూనెల ధరలు పెంచొద్దని సంబంధిత సంస్థలకు కేంద్రం స్పష్టం చేసింది. తక్కువ సుంకానికి ఇప్పటికే దిగుమతి చేసుకున్న వంట నూనె నిల్వలు దేశంలో సరిపడా ఉన్నాయని, నూనె ధరలు పెంచొద్దని ఆహార మంత్రిత్వ శాఖ సూచించింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారీగా పెంచింది. దీంతో దిగుమతులు తగ్గి దేశీయ మార్కెట్లలో వంట నూనె ధరలు పెరుగుతూనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సంబంధిత పరిశ్రమ వర్గాలతో ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా సమావేశమయ్యారు. దాదాపు 30 లక్షల టన్నుల స్టాక్ ఉందని, 45 నుంచి 50 రోజులకు అది సరిపోతుందన్నారు. కాబట్టి వంట నూనెల ధరలు పెంచొద్దని సూచించారు.